యేసుక్రీస్తు శిష్యుల్లో జరిగిన ఒక యథార్థ సంఘటనను ఈరోజు మనం చిన్ని పాఠంగా మనం నేర్చుకుందాం. అపోస్తులు సుమారుగా మనం చెప్పుకుంటాం, జనరల్గా అందరూ 12 మంది అని చెప్పుకుంటాం. 12 మంది ప్లస్ లాస్ట్ అకాల మంది పుట్టిన పౌలు గారు కూడా ఆయనతో కలిపి 13 మంది. కానీ జనరల్గా మనం 12 మంది అనే చెప్పుకుంటాం. ఏమంటే సౌండ్ అటు కొంచెం పెంచండి, రీసౌండ్ వస్తుందట అండి. అంటే జనరల్గా మనం 12 మంది అని చెప్పుకుంటాం. 12 మందిలో మనకు బాగా పరిచయస్తులు అయిన వారు ఎంతమంది అంటే సుమారుగా ఒక 8 మెంబర్స్ మనకు బాగా పరిచయం. ఆ 8 మెంబర్స్ ఎవరంటే అందరికంటే ఫస్ట్ ప్లేస్ అపోస్తుడైన పౌలు గారు. ఈయన ఎందుకంటే చాలా పత్రికలు రాశాడు ఈయన. అందుకనే ఈయన పేరు చెప్తే తెలియనంటే ఎవడు ఉండడం బైబిల్ చరిత్రలో. బైబిల్ నమ్మిన వాళ్ళు ఎవరైనా కానీ అపోస్తుడైన పౌలు గారు పేరు తెలియని వ్యక్తి అంటూ బాప్తీసం తీసుకున్న వ్యక్తులు ఎవడు ఉండడం నాకు తెలిసి. ఏమంటే నెక్స్ట్ ఈయన తర్వాత యేసుక్రీస్తు శిష్యుల్లో బాగా పేరు మోసిన పర్సన్ ఎవరంటే పేతురు గారు. ఈయన కూడా కొన్ని పత్రికలు రాశాడు. ఈయన కూడా అందరికీ బాగా పరిచయస్తుడైన వ్యక్తి. ఈయన తర్వాత యాకోబు కూడా బాగా పరిచయస్తుడైన వ్యక్తి. ఈయన కూడా ఒక పత్రిక రాశాడు. యాకోబు పత్రిక రాశాడు కదా. యూదా కూడా ఒక పత్రిక రాశాడు. మత్తయి గారు సువార్త రాశాడు. మార్కు గారు సువార్త రాశాడు. తర్వాత యోహాను సువార్త రాశాడు. ఆ తర్వాత 3 పత్రికలు రాశాడు. లాస్ట్ చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథం కూడా ఈయన రాశాడు. ఈయన గురించి కూడా ఆల్మోస్ట్ మన అందరికీ క్లారిటీగా తెలుసు. కానీ వీళ్ళు మాత్రమే అపోస్తులు కాదు, వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళతో కలిస్తే టోటల్గా 13 మంది లేక 12 మంది. మనకి తెలిసిన వాళ్ళు చాలా ఎక్కువ మంది, కానీ ఇందులో తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో తెలియని ఫిలిప్. మనకి ఎవరికి పెద్దగా పరిచయం లేదు ఈ వ్యక్తి గురించి, కానీ ఫిలిప్ కూడా అపోస్తుల్లో ఒకడు. ఇంకా బత్తలోమయ్య అని ఒక ఆయన ఉంటాడు, ఆయన కూడా అపోస్తుల్లో ఒకడు. టోటల్గా అపోస్తులు ఎంతమందో మనం ఒక క్లారిటీ మీకు అర్థం కోసం నేను ఒక మాటలో చూపిస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం, అక్కడ అపోస్తులు ఎంతమందో మనకు క్లారిటీగా కనిపిస్తుంది నెంబరు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏమనగా మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంద్రేయ, జెబెదాయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బత్తలోమాయి, తోమా, సుంకరి అయిన మత్తాయి, అల్పాయి కుమారుడగు యాకోబు, తద్దాయి అను మారు పేరు గల లెబ్బాయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. టోటల్గా ఎంతమంది వచ్చారు ఇక్కడ మనకి? ఏమంటే 12 మంది కనిపిస్తున్నారు కదా మనకి. ఈ 12 మంది అపోస్తుల్లో మనకు బాగా సుపరిచితమైన వ్యక్తుల గురించి మనం చెప్పుకున్నాం. ఇందులో మనకు బాగా పరిచయం లేని వ్యక్తులు ఎవరు? ఫిలిప్పు. పెద్దగా మనకు పరిచయం లేదు. ఫిలిప్ అని ఒక ఆయన ఉన్నాడని చాలా మందికి తెలియదు. అంటే బైబిల్ బాగా చదివిన వాళ్ళకి, బైబిల్ ఓప్షన్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్ అయిన వాళ్ళకి మనకైతే బాగా తెలుసు. కానీ బయట సంఘాల్లో ఉన్న వాళ్ళకి ఫిలిప్ కూడా అపోస్తుల్లో ఒకడా అంటే అవునండి కాదండి. ఫిలిప్ కూడా అపోస్తుల్లో ఒకడా కాదని ఏమన్నా పిలిచి అడిగామనుకోండి, అవును అనుకోవచ్చానయ్యా, లేదంటే కాదనుకోవచ్చానయ్యా అని చెప్పి డౌట్గా చెప్తుంటారు. కానీ ఫిలిప్ కూడా అపోస్తుల్లో ఒకడు. కానీ ఈయన గురించి ఎందుకు మనకు అంతగా పెద్దగా పరిచయం లేదంటే ఇతను ఏ పత్రికలు రాయలేదు. అపోస్తుల కార్యాల్లో ఇతని గురించి ప్రస్తావన మనకు అక్కడక్కడ మనకు కనిపిస్తుంది. కానీ ఇతని గురించి తెలియకపోవడానికి మనకు కారణం ఏంటంటే ఇతను ఏ పత్రికలు రాయలేదు. పౌలు గారిలాగా ఏ పత్రికలు రాయలేదు, పేతురులాగా ఏ పత్రికలు రాయలేదు, యోహాను గారిలాగా ఏ గ్రంథాలు రాయలేదు. రాయకపోవడం వల్ల ఇతని గురించిన పరిచయం చాలా కొద్ది మందికి తెలుసు. ఏమండి, నిజంగా ఇతని జీవితంలో ఎవరైతే పత్రికలు రాశారో, ఎవరైతే పేరు మోసిన మరి వ్యక్తులుగా అపోస్తుల కార్యాల్లో కానివ్వండి, కొత్త నిబంధనలో కానివ్వండి, అపోస్తులలో పేరు మోసిన వ్యక్తులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమాత్రం తీసిపోని మనిషి ఎవరన్నారు? ఈ ఫిలిప్ గారే. ఎందుకు తీసిపోరంటే ఈరోజు వాళ్ళు పత్రికలు రాశారంటే ఎందువల్ల రాశారు, ఎలా రాశారు? కష్టపడ్డారు కాబట్టి రాశారు. అవునా? కష్టపడ్డాడు కాబట్టి రాశాడు. పౌలు గారు ఎన్నిసార్లు కష్టపడ్డాడు? ఏమంటే మొత్తం ఆయన ఎప్పుడైతే ఏ రోజైతే మారాడో ఆ మారిన క్షణం నుంచి చనిపోయే క్షణం వరకు కూడా ఆయన దేవుని కోసం కష్టపడుతూనే ఉన్నాడండి. అపోస్తులైన పౌలు గారు మొదటి ప్రయాణం అంటే మనకు తెలుసు కదా. మొదటి ప్రయాణం, 2వ ప్రయాణం, 3వ ప్రయాణం అంటే ఆ తర్వాత కూడా దేవుని పనిలోనే ఉన్నాడు. అలాగే పేతురు గారు, ఆయన కూడా రెండు పత్రికలు రాశాడు. యోహాను గారు, ఆయన ఒక యోహాను సువార్త రాశాడు. అలాగే 3 పత్రికలు రాశాడు. లాస్ట్ ప్రకటన గ్రంథం కూడా రాసింది కూడా ఆయనే. ఏమంటే అంటే వీళ్ళందరి గురించి మనకు ప్రాథమిక సమాచారం క్లారిటీగా ఉంది. కానీ ఫిలిప్ గురించి మనకు పెద్దగా ఎక్కడ కనపడదు. ఎందువల్ల కనపడదు అంటే మనం ముందు చెప్పుకున్నట్టుగా అతను పెద్దగా ఏమీ రాయకపోవడం వల్ల మనకు పెద్దగా సమాచారం లేదు. కానీ ఫిలిప్ జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన మనం ఈరోజు పాఠంగా మనం నేర్చుకుందాం. ఆ యథార్థ సంఘటన ఎక్కడ జరిగిందో మనం చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యాలు
అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం. ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని పిలుపుతో చెప్పగా. అంటే పిలుపు గారికి ఒక దూత ప్రత్యక్షమైంది. ఓ దూత వచ్చి ఏం చెప్పిందంటే, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకోమని పిలుపుతో చెప్పగా. ఒక దూత వచ్చిందండి, పిలుపు గారితో చెప్పింది ఈ మాట. ఏం చెప్తుందంటే, బాబు పిలుపు గారు మీరు లేకండి అంటే ఆయన కూర్చుని ఉన్నాడు అనమాట. లేకమన్నా ఇప్పుడు అంటాం మనం, కూర్చుని ఉన్నామన్నా కదా అంటాం. కూర్చుని ఉన్నాడు ఆయన, లేకమన్నాడు. లేచి దక్షిణంగా ఇల్లు అంటే దిక్కులన్నీ మనకి 4 దిక్కులు కదా, 4 దిక్కులో ఏ దిక్కు పడితే ఆ దిక్కు వెళ్ళకు, నువ్వు దక్షిణ దిక్కుకి వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకోమని పిలుపుతో చెప్పగా. అంటే దక్షిణ దిక్కుకి వెళ్ళాలి, దక్షిణ దిక్కుకి వెళ్ళాలి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు? ఎక్కడికి వెళ్ళాలంటే యెరూషలేము నుండి గాజాకు పోయే ఒక అడవి మార్గం ఉందట. యెరూషలేము నుండి గాజాకు అంటే యెరూషలేం మీకు తెలుసు కదా, గాజా కూడా మీకు తెలుసు కదా. అంటే 2 వేరువేరు ప్రాంతాలు అవి. యెరూషలేము నుండి గాజాకు పోయే రోడ్డు మార్గం కాదు, అరణ్య మార్గం ఒకటి ఉంది. అరణ్య మార్గానికి నువ్వు వెళ్ళు పిలుపు అని దేవదూత వచ్చి చెప్పింది. ఇప్పుడు చెప్పింది, ఈయన ఒక ప్లేస్లో ఉన్నాడు. ఈయన ఎక్కడున్నారు అనుకున్నారు? అప్పటికేనండి అపోస్తలులందరూ సువార్త చేసుకుంటూ యెరూషలేముకి బయలుదేరి వెళ్తారు. వాళ్ళు యెరూషలేము బయలుదేరి వెళ్తారని మనకు ఎలా తెలుసు అంటే, చూడండి అదే అధ్యాయంలో 25వ వచనం చూడండి, మనకు క్లారిటీ కనిపిస్తుంది. అంతటా వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభువు వాక్యమును బోధించి యెరూషలేముకి తిరిగి వెళ్ళుచు సమరయ అనేక గ్రామాల్లో సువార్త ప్రకటించుచు వచ్చిరి. అంటే అపోస్తలులందరూ దేవుని పని మీద బయలుదేరి ఆ పనులన్నీ చూసుకుంటూ వీళ్ళు మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యారు. ఎక్కడికి? యెరూషలేముకి తిరుగు ప్రయాణం వచ్చేస్తున్నారు. వచ్చేస్తున్నప్పుడు వీళ్ళు ఆ వచ్చేసి మార్గం మధ్యలో కొన్ని ప్రాంతాలు తిరిగి అక్కడ కూడా సువార్త చేశారట. ఏంటి ఆ ప్రాంతాలు? ఏంటి ఆ ప్రాంతాలు అంటే సమరయులు అనేక గ్రామంలో సువార్త ప్రకటించు వచ్చిరి. అంటే యెరూషలేముకి వచ్చేస్తున్నారండి. వీళ్ళు వచ్చేస్తూ దారి మధ్యలో ఏం చేశారు? సమరయులు కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, సమరయుల ప్రాంతాలు. ఆ ప్రాంతాలు కూడా సువార్త చేసుకుంటూ వచ్చేస్తున్నారు. వచ్చేస్తూ ఆ వచ్చేస్తున్న టైంలో పిలుపు గారికి దేవదూత కనిపించి చెప్పిన మాట ఇది. అర్థమైందా మీకు? పిలుపు గారికి దేవదూత కనిపించి ఈ మాట చెప్పింది, అరే బాబు పిలుపు, నువ్వు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. వెంటనే దేవదూత వచ్చి ఇతను చెప్పిందండి. చెప్పగానే మనమైతే ఏం చేస్తాం? మనం బాగా ఉదయం నుంచి సాయంకాలం కష్టపడి వచ్చామండి, అప్పుడే అమ్మయ్య అని చెప్పి అలా నడుము వాల్చాం. వెంటనే దేవుడు వచ్చి, అరే నువ్వు ఇజ్రాయేలు గాజాకి మధ్య ఒక అరణ్య మార్గం ఉంది చూసావా, అక్కడికి వెళ్ళాలరా పిలుపు అని అన్నాడు అనుకోండి. పిలుపు స్థానంలో మీరు ఉండరని ఊహించుకుని కొంతసేపు ఏం చేస్తారు మీరైతే? ప్రభువా ఇప్పుడే కదా వచ్చాను, ఇప్పుడే కదా నీకోసం అన్నీ తిరిగి మళ్ళీ యెరూషలేముకి వచ్చాను కదా. మళ్ళీ యెరూషలేముకి మళ్ళీ డైరెక్ట్గా రాలేదు. ఆ మధ్యలో ఎక్కడైతే సమరయుల ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కూడా సువార్త చేసుకుంటూ, ఎక్కడ ఒకరిని కూడా వదలకుండా సువార్త చేసుకుంటూ వచ్చి ఇప్పుడే కదా కూర్చున్నాం ప్రభువా, మళ్ళీ వెంటనే వెళ్ళాలా అని అంటాం. కానీ పిలుపు అలా అనలేదండి. వెంటనే లేచి చూడండి ఏం చేశాడు ఆయన? వెంటనే లేచి వెళ్ళెను. ఉందా లేదా అక్కడ పదం కనిపిస్తుందా మీకు? వెంటనే లేచి వెళ్ళాడు అంటే పని చేసి వచ్చిన తర్వాత చూసారా, మళ్ళీ వెంటనే పనిలోకి అలసిపోయి ఉన్నారు. అలసిపోయి ఉంటారా లేదా? వాళ్ళు మనలా మనుషులే కదా, వాళ్ళకి 2 కాళ్ళు 2 చేతులు మనలాంటి సేమ్ శరీరం వాళ్ళకే ఉంది. అప్పుడే పని ముగించుకుని వచ్చారు. వాళ్ళు వచ్చి ఇలా కూర్చోగానే మళ్ళీ దేవుడు వెంటనే పని చెప్పాడు, నువ్వు వెళ్ళు మరి యెరూషలేముకి గాజాకి మధ్య ఉన్న అరణ్య ప్రాంతంలో ఉన్న ఆ రోడ్డులోకి నువ్వు వెళ్ళరా పిలుపు అని చెప్పాడు. వెంటనే కాదనకుండా ఏం చేయడినా వెళ్ళాడు. వెళ్ళి ఏం జరిగిందో చూడండి. అక్కడ వెళ్ళాను. అప్పుడు ఐతోపీయుల రాణి అయిన కందాకే కింద మంత్రి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చి ఉండెను. ఈయన అరణ్య మార్గానికి వెళ్ళమని దేవదూత పిలుపుతో చెప్పింది కదా. ఎందుకు వెళ్ళమన్నాడు అనుకుంటున్నారు? ఈయన్ని పిలుపుని ఎందుకు వెళ్ళమన్నాడంటే అక్కడ ఒక పని ఉంది. ఏంటి ఆ పని అంటే, ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఎక్కడ ఉంది? ఇజ్రాయెల్ దేశం ఆసియా ఖండంలో ఉంది, అవును కదా. ఇజ్రాయెల్ దేశం ఆసియా ఖండంలో ఉంది. ఇప్పుడు పిలుపు గారు ఎక్కడున్నారు? పిలుపు గారు ఎక్కడున్నారు?
ఆసియా ఖండంలో ఉన్నాడు. అంటే ఇజ్రాయెల్కి దగ్గర ఇజ్రాయెల్లో ఉన్నాడు. ఇజ్రాయెల్ ఆ ప్రాంతంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ ఈ కందాకే అనే రాణి ఒక ఉందండి. ఆ రాణి ఎవరు, ఏ దేశానికి చెందిన రాణి అంటున్నారు? ఐథోపియాలో రాణి. ఐథోపియాలని ఒక దేశం ఉంది. అంటే ఐథోపియా దేశం మీరు నెట్లో కొట్టారనుకోండి, ఐథోపియా దేశం కొడితే మీకు నెట్లో వస్తుంది. ఇప్పటికీ ఉంది, చెరిగిపోలేదు అది. ఐథియోపియా, మీరు ఐథోపియా కంట్రీని కొట్టారనుకోండి మీరు, ఇప్పటికీ వస్తుంది అది. ఐథోపియా కంట్రీ ఎక్కడ ఉందనుకున్నారు? ఆసియా ఖండంలో లేదు, ఆఫ్రికా ఖండంలో ఉంది. అంటే ఖండాలు అంటే తెలుసు కదా, ఖండాలు 7. చిన్నప్పుడు మనం చదువుకున్నాం కదా, ఖండాలు 7. ఇప్పుడు ఎరిచిలేమేమో ఆసియా ఖండంలో ఉంది, ఐథోపియా ఎక్కడ ఉంది? ఆఫ్రికా ఖండంలో ఉంది. ఇప్పుడు ఆఫ్రికా ఖండంలోన ఐథోపియా దేశానికి ఒక రాణి ఉంది. ఆ రాణి పేరు ఎవరనుకున్నారు? కందాకే. ఇప్పుడు మన దేశానికి రాజు ఎవరు? నరేంద్ర మోడీ గారు కదా మన దేశానికి రాజు. ఏమండి, మన దేశానికి రాజు ఇప్పుడు స్టిల్ లైవ్ ఇప్పుడు రాజు ఎవరంటే నరేంద్ర మోడీ గారు. అలాగే ఒకనాడు ఐథోపియా దేశానికి రాణి ఎవరంటే కందాకే. ఈ రాణి దగ్గర ఒక ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నాడు. ఎవరనుకున్నారు ఆయన? నపుంసకుడు. పేరు రాయలేదు బైబిల్, ఆయన పేరు మనకు రాయలేదు. కానీ ఒకటే ఆయన డిజిగ్నేషన్ ఏంటి చెప్పింది. ఏంటి ఆయనకున్న హోదా ఏంటంటే ఆర్థిక శాఖ మంత్రి. ఆర్థిక శాఖ మంత్రి అంటే తెలుసు కదా మీకు, అంటే మీరు అందరూ కొద్దిగా గొప్ప చదువుకున్నారు కదా. అంటే ఫైనాన్స్ మినిస్టర్. ఒక దేశానికి ఫైనాన్స్ మినిస్టర్, ఒక రాష్ట్రానికి కాదు ఇతను. ఒక రాష్ట్రానికి ఫైనాన్స్ మినిస్టర్ వేరు, దేశానికి ఫైనాన్స్ మినిస్టర్ వేరు. దేశానికి ఫైనాన్స్ మినిస్టర్ అనేది ఒక్కడే ఉంటాడు, రాష్ట్రానికి ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఒక్కడే ఉంటాడు. కానీ దేశానికి ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫైనాన్స్ మినిస్టర్ కింద మొత్తం ఎన్ని స్టేట్లు అయితే ఫైనాన్స్ మినిస్టర్లు ఉన్నారో, ఎన్ని స్టేట్లకి అయితే ఫైనాన్స్ మినిస్టర్లు ఉన్నారో, ఈ ఫైనాన్స్ మినిస్టర్లు అందరూ పెద్ద ఫైనాన్స్ మినిస్టర్ కింద ఉంటారు వీళ్ళు. అంటే ఈయన చాలా చాలా హయ్యర్ కేటగిరీ ఇతను. అంటే ఒక దేశానికి ఫైనాన్స్ మినిస్టర్. ఈ కేటగిరీలో ఉన్న ఆయన ఐథోపియా దేశం దగ్గర నుంచి అంటే ఆసియా ఖండంలో ఉన్న యెరూషలేము ప్రాంతానికి దేవుణ్ణి ఆరాధించడం కోసం వచ్చాడు. వచ్చినవారు అనుకున్నారు? ఆడ కాదు, వచ్చినాడు ఎవడంటే మగవాడదు. ఆడ మగ కానీ నపుంసకుడు. నపుంసకులు అంటే మీకు తెలుసు కదా, ఆడ మగ కానివారు నపుంసకులు అని అంటాం మనం. ఈయన ఆడ మగ కాదు, నపుంసకుడు. నపుంసకుడు పైగా ఆర్డినరీ పర్సన్ కాదు. అంటే చాలామంది మనం అనుకుంటాం అంటే నపుంసకులు అంటే చాలా లైట్ తీసుకుంటాం. ఏమంటే లైట్ తీసుకుంటాం లేదా? నపుంసకులు అంటే మనం ఏం చేస్తాం? చాలా లైట్ తీసుకుంటాం. వాళ్ళకి పెద్దగా మనం గౌరవించం, వాళ్ళని పెద్దగా హేళనగా చూస్తుంటాం, వాళ్ళ గురించి మనం లైట్ తీసుకుంటాం. కానీ వాళ్ళకు కూడా మనసు ఉంటుందండి, వాళ్ళకు కూడా జ్ఞానం ఉంటుంది, వాళ్ళకు కూడా ఏదో చెయ్యాలి, సాధించాలి అన్న సామర్థ్యం వాళ్ళకు కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం పెద్దగా గుర్తించాం, వాళ్ళ కాలం వాళ్ళు అసలు గుర్తించుకోరు. వాళ్ళు గుర్తించుకోవడం వల్ల అక్కడక్కడ చూడండి రైల్వే స్టేషన్ దగ్గర, ఆ బస్ స్టాపుల్లోనూ, ఆ ట్రైన్స్లోనూ ఏమంటే చాలా చీప్గా అడుక్కునే స్థాయిలో వాళ్ళు ఉండిపోయారు. కానీ వాళ్ళకు కూడా ఒక మనసు ఉంటుంది, వాళ్ళకు కూడా మంచి జ్ఞానం ఉంటుంది. వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళు గుర్తించగలిగితే కనుక ఒక నార్మల్ మగవాళ్ళు ఎలాగైతే అన్ని రంగాల్లో పోటీపడి అగ్రస్థానానికి వెళ్తున్నారో, ఆడవాళ్ళు ఎలాగైతే పోటీపడి అన్ని రంగాల్లో ముందడుగులు వేస్తున్నారో, అలా వీళ్ళు కూడా వెళ్ళొచ్చుని మనం ఎలా చెప్పొచ్చు అంటే ఇక ఈయన బట్టి చెప్పచ్చు. ఈయన ఎవరు? ఒక దేశానికి ఆర్థిక మంత్రి. ఒక రాష్ట్రానికి కాదు, మళ్ళీ చెప్తున్నాను, ఒక రాష్ట్రానికి కాదు, ఒక దేశానికి ఆర్థిక మంత్రి అవ్వాలంటే ఎంత కష్టమో తెలుసండి. చాలా నాలెడ్జ్ ఉండాలి. మొత్తం దేశం మీద ఆర్థిక శాఖ అంటే ఒక దేశం మొత్తం నడాలంటే ఆర్థిక శాఖ మీద కదా నడుస్తుంది. ఇప్పుడు మీ ఇల్లు నడుతుందండి, మీ ఇల్లు నడుస్తుంది, ఎలా నడుస్తుంది? డబ్బుల మీదే కదా. నెలకి శాలరీ వస్తుంది, ఎంత ఖర్చు పెట్టాలి, పిల్లల ఫీజు ఎంత కట్టాలి, ఇంటి రెంట్ ఎంత కట్టాలి, కరెంటు బిల్ ఎంత కట్టాలి, ఉప్పులు పప్పులకి ఎంత పెట్టాలి, ఏమంటే ఇవన్నీ పోగా మళ్ళీ మనకి ఎంత మిగులుతుంది, ఇందులో మిగిలింది ఏమంటే ఎలా ఈ నెల మొత్తం ఈ మిగిలిన డబ్బులతో ఎలా మన కుటుంబాన్ని గట్టం చేయాలి, ఇదంతా దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆర్థిక శాఖ మీద ఆధారపడి ఉంటుంది. అలా మన ఇంటికి ఎలాగైతే ఆర్థిక శాఖ ఉంటుందో అలాగే రాష్ట్రానికి ఆర్థిక శాఖ ఉంటుంది, అలాగే దేశానికి ఆర్థిక శాఖ ఉంటుంది. ఇతను దేశానికి ఆర్థిక శాఖ మీద ఉన్న ఆర్థిక మంత్రి ఈయన. అంటే చాలా పెద్ద కేటగిరీ, పెద్ద పోస్ట్ అయింది. ఏమంటే ఈయన ఇంత పెద్ద పోస్టులో ఉండి ఆఫ్రికా ఖండం నుండి ప్రయాణమై ఆసియా ఖండంలో ఉన్న యెరూషలేము దేవాలయానికి వచ్చాడండి. ఏమండి వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. చూడండి, అతడు తిరిగి వెళ్ళుచుండగా కూర్చుండి ప్రవక్తని యెషయా గ్రంథమును చదువుచుండెను. అప్పుడు ఆత్మ పిలుపుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకోమని చెప్పాను. ఏమంటే వెళ్ళిపోతున్నాడు ఆయన. ఎవరో నపుంసకుడు వచ్చాడు, ఆఫ్రికా నుండి ఆసియా ఖండానికి వచ్చాడు, యెరూషలేము దేవాలయానికి వచ్చాడు, దేవాలయం దర్శించుకున్నాడు, దేవుణ్ణి ఆరాధించాడు, తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఈ పిలుపుకి దేవదూత వచ్చి చెప్పింది కదా. చెప్పినప్పుడు ఈ పిలుపు ఏం చేయాలంటే, ఆ నపుంసకుడు ఏ దారిలో వెళ్తున్నాడంటే
యెరూషలేముకి గాజాకి మధ్య అరణ్య మార్గం ఉంది. అరణ్య మార్గం అంటే తెలుసు కదా, అడవి ప్రాంతం, దట్టమైన అడవి ప్రాంతాన్ని అరణ్య మార్గం అంటారు. ఈ అరణ్య మార్గంలో అతను దేవుణ్ణి ఆరాధించి యెరూషలేం దగ్గర నుంచి ప్రయాణమే వెళ్ళిపోతున్నాడు. ఏ మార్గంలోనూ? యెరూషలేంకి గాజాకి మధ్య ఉన్న అరణ్య మార్గంలో ప్రయాణం వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఫిలిప్పు గారు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు? ఈ నపుంసకుడు ఎక్కడైతే ఉన్నాడో ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళాలంటే ఫిలిప్ గారి దగ్గర బైక్ లేదు అంటే బైక్ లేదు, కారు లేదు, సైకిల్ లేదు, గుర్రం లేదు, ఏమీ లేదు. సామాన్యులు కదండి వాళ్ళ దగ్గర ఏమీ లేవు, సామాన్యులు. కానీ దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, దేవదూత ద్వారా ఆజ్ఞ వచ్చింది ఇతనికి వెళ్ళాలి. వెళ్ళడానికి చెప్పడానికి కుదరదు, ఇతను కూడా చెప్పలేదు, వెళ్తానని అన్నాడు, వెళ్ళాడు. అంటే ఏ ప్రయాణ సాధనం లేదండి, మరి ఎలా వెళ్ళాలి? అంటే అతనేమో రథం మీద వెళ్ళిపోతున్నాడు, ఇతను మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాడు అనుకోండి, ఏమవుతుంది? అసలు అతను ఏమైనా అందుకోగలడు? ఏదన్నా అతనేమో ఒక దేశానికి ఆర్థిక మంత్రి, రథం మీద వచ్చాడు, పని ముగించుకుని మళ్ళీ అతను వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు రథం మీద వెళ్ళిపోతున్న వ్యక్తిని కాళ్ళ నడక మీద ఏ ప్రయాణ సాధనం లేకుండా కాళ్ళ మీద నడిచి వెళ్ళి, లేదంటే నడిచి వెళ్ళి వ్యక్తి నడుచుకుని వెళ్ళి అతను కలుసుకోగలగడం ఈజీనది? చాలా కష్టం, మనకు కుదరదు అది. ఇంకా అతను దేశం వెళ్ళిపోతాడు, మనం నడుతాను అంటాం, అతను దేశం వెళ్ళిపోతాడు. అందువల్ల ఫిలిప్ ఏం చేయడం? పరిగెట్టాడండి. చూడండి, పరిగెట్టాడని ఉంటుంది చూడండి, ఎక్కడ చూడండి ఉంటుంది చూడండి. నీవు వెళ్ళి ఆ రథను దగ్గరికి పోయి దానిని కలుసుకోమని చెప్పాను. అప్పుడు చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడుగుగా, అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. ఏమంటే ఇక్కడ పరిగెత్తు అనే పదం మనం చదివేం లేదా? ఉందా? ఫిలిప్ గారు ఏం చేసినట్టున్నారు? పరిగెత్తాడటండి, పరిగెత్తాడట. ఎవరు పరిగెడతారు అంటే? ఎవరు పరిగెడతారు నిజంగానండి? అపోస్తులు ఎందుకు వీళ్ళు అపోస్తులు అయ్యారంటే కనుక ఎందుకు అయ్యారండి, ఎందుకు అయ్యారు వాళ్ళు అపోస్తులు అయ్యారు, మనం ఏమో సామాన్యులుగా ఉన్నాం. ఎందుకంటే పరిగెట్టుకుని వెళ్ళాడటండి, పరిగెట్టుకుని. మళ్ళీ పైగా రోడ్లు ఎలా ఉంటాయి? తారు రోడ్లా, సిమెంట్ రోడ్లా? ఏమంటే ఇంచుమించు ఇప్పుడు మనం చదువుకుంటున్న ఈ సంఘటన, ఇప్పుడు జరిగిన సంఘటన అంటున్నారు క్రీస్తు శకం 1వ శతాబ్దంలో, ఇంచుమించుగా క్రీస్తు శకం 1వ శతాబ్దంలో జరిగిన ఒక యథార్థ సంఘటన. అప్పటికి రోడ్లు ఎలా ఉంటాయి చూడండి. ఇప్పుడు 2024 ఏమంటే 2024 ఇప్పుడు ప్రపంచం ఒక మాటలో చెప్పాలంటే చాలా డెవలప్ అయింది, చాలా 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 డెవలప్ అయింది. ఎంత డెవలప్ అయినా కొన్ని దేశాల్లో ఇప్పటికీ మంచి రోడ్లు లేవు. మన దేశంలో మంచి రోడ్లు ఉన్నాయా అంటే? ఏదో మెయిన్ సిటీస్లో మంచి రోడ్లు ఉన్నాయి, కానీ ఏమంటే మన పెద్దాపురం రోడ్లు చూడండి, కాకినాడ పెద్దాపురం రోడ్లు చూడండి, కాకినాడ సానకోట రోడ్డు చూడండి ఎలా ఉంది అంటే, ఏమైనా బాగుందా? అది చూడండి, అనపత్తి ద్వారపూడి రోడ్లు చూడండి, నిజంగా వెళ్తే చచ్చిపోతామండి బాబు, వెళ్తే చచ్చిపోతాం. ప్రాణాలతో వెళ్తామన్న ఆశతో వదులుకోవాలి రోడ్ల మీద వెళ్తే, అంత భయంకరంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎంత డెవలప్ అయినా ఈ కాలంలో కూడా. మరి ఆ కాలం రోడ్లు ఏం కాదండి, పొంత రోడ్లు అంటారు తెలుసు కదా, పొంత రోడ్లు, చెట్టు చేమలతోనూ రాయిలి రెప్పలతోనూ ఉన్న రోడ్ల మీద పరిగెట్టుకుంటూ మళ్ళీ లేట్ అయితే కుదరదు, లేట్ అయితే మాత్రం దాటిపోతాడు, అతను ఎక్కడుండే క్యాచ్ చేయాలనుకున్నారు? ఇతను యెరూషలేముకి గాజాకి మధ్య ఉన్న అరణ్య మార్గంలో క్యాచ్ చేయాలి. ఎందుకంటే దేవుడు ఈ అడ్రస్ ఏమని చెప్పాడు? యెరూషలేముకి గాజాకి మధ్య అరణ్య మార్గానికి మాత్రమే వెళ్ళమన్నాడు. ఇప్పుడు ఇతను మెల్లగా వెళ్ళాడు అనుకోండి, ఆ అరణ్య మార్గం దాటి వెళ్ళిపోయాడు అనుకోండి నపుంసకుడు, ఫిలిప్పు అతను క్యాచ్ చేయగలడా? ఫిలిప్పు అతను నపుంసకుడిని చూడగలడా? చూడలేడు. ఇప్పుడైతే చూడొచ్చు. ఇప్పుడు అనుకోండి శాఖర్ ఏదో బండి మీద ఎక్కడికి వెళ్తున్నాడు, ఏమండి ఎక్కడున్నావా అంటే నేను ఫోన్ చేస్తాను, ఎక్కడున్నావా అంటే పలానా చోట ఉన్నాను, అయితే ఆగు నేను వచ్చేస్తానంటే ఆగుతాడు. ఎందుకంటే అతని దగ్గర ఫోన్ ఉంది, నా దగ్గర ఫోన్ ఉంది. ఇప్పుడు ఫిలిప్ దగ్గర ఫోన్ లేదు, నపుంసకు దగ్గర ఫోన్ లేదు. ఇప్పుడు వీళ్ళిద్దరికి కాంటాక్ట్స్ లేవు. ఫిలిప్ ఎవరో నపుంసకుడు తెలియదు, నపుంసకుడు ఎవరో ఫిలిప్కి తెలియదు. వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి కాంటాక్ట్స్ లేవు. కానీ దేవుడికి అయితే తెలిసి వీళ్ళిద్దరు. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఎలాంటి కాంటాక్ట్స్ లేవు. కానీ కాంటాక్ట్స్ లేని టైంలో ఫిలిప్ వెళ్ళి నపుంసకుని కలాలి. ఎక్కడ కలాలి? లొకేషన్ పెట్టాడు దేవుడు. ఏంటో లొకేషన్ అంటే యెరూషలేముకు గాజాకి మధ్య ఉన్న అరణ్య మార్గం లొకేషన్ వాళ్ళిద్దరిది. ఇప్పుడు ఈ లొకేషన్ దాటి నపుంసకుడిగా వెళ్ళిపోయాడు అనుకోండి, ఫిలిప్ నపుంసకుని కలలేడు. అందువల్ల పరిగెట్టుకుంటూ మొత్తానికి వెళ్ళి క్యాచ్ చేశాడండి. క్యాచ్ చేసి వెళ్ళిన వెంటనే రథం ఎక్కేయలేదు. అంటే మనమైతే ఏం చేస్తాం చూడండి, చాలామంది బైబిల్ బోధకులు కానివ్వండి, సంఘ పెద్దలు కానీ, అంటే సంఘంలో ఎలా ఉంటారంటేనండి చాలా పొగరగా ఉంటారండి. సంఘ పెద్దలు కూడా అలానే ఉంటారు. అంటే పాస్టర్లు అయితే ఇంకా చెప్పక్కర్లేదు. పాస్ట్ మీరు ఎప్పుడైనా గమనించడం లేదో, ఆడెవరికి వందనాలు చెప్పడండి, ఆడికి అందరూ వందనాలు చెప్పాలి. అటుపక్క నుంచి వ్యక్తి వందనాలు చెప్తే ఇటుపక్క నుంచి అయ్యగారు వందనాలు అని చెప్తారు. ఇంచుమించు సంఘ పెద్దలు కూడా ఇంచుమించు ఇదే ధోరణితో ఉంటారు. కానీ ఫిలిప్ గారు ఏమంటే దేవుడు పంపగా వెళ్ళింది దోతే కదా, అతను ఏమంటే దేవుడు పంపగా వెళ్ళింది దోతే కదా. ఏమంటే నపుంసకుడు ఫిలిప్పు హోదాతో పోల్చుకుంటే దేవుని దృష్టిలో నపుంసకుడు తక్కువ హోదా, ఫిలిప్పు చాలా పెద్ద హోదా కదా. ఏమంటే రథం దగ్గరికి వెళ్ళి నపుంసకుని ఆగు
అని అనలేదండి. రథం దగ్గరికి వెళ్ళి నుంచుంటాడండి. నుంచిన తర్వాత నపుంసకుడు చూస్తాడు. చూసి నువ్వు రా ఎక్కిరా అంటాడు. చూడండి ఆ మాట అంటా చూడండి. అతడు గ్రహించున్నావా అని అడుగుగా, అతడు ఎవడైనా నాకు త్రావ చూపుకుంటే ఎలాగో గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండమని పిలుపును వేడుకొనెను. ఎవరు వేడుకున్నారు? నపుంసకుడు వేడుకున్నాడు. అంటే పిలుపుకైతే అధికారం ఉందండి. పిలుపుకైతే అధికారం ఉంది. ఏంటి అధికారం? నపుంసకుడి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా అతని పర్మిషన్ లేకుండానే రథం ఎక్కేసి ఆపు అని ఇలా అడ్డంగా చేయబెడితే అంటే ఆపుతాడు. ఆపడు నపుంసకుడు ఆపుతాడు కదా. ఆపగానే డైరెక్ట్గా అయితే రథం ఎక్క కూర్చోచ్చు. పిలుపు కూర్చోచ్చు కదండి. కూర్చున్న అధికారం ఉంది. ఎందుకంటే దేవుడే కదా పంపించాడు ఇతన్ని. ఏమంటే అధికారం ఉంది. కానీ ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేయలేదండి. వెళ్ళి రథం దగ్గరికి అంత దూరం నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళి రథం దగ్గరికి వచ్చి అలా నుంచి చూస్తున్నాడట. చూస్తుంటే అప్పుడు నపుంసకుడు రథం ఆపి, పిలుపు నువ్వు రా, రథం ఎక్కువ రా అని ఎవరు వేడుకున్నారు? నపుంసకుడు వేడుకున్నాడట. అలాగనే ఉంది అక్కడ చూడండి, అలాగనే ఉంది. వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా ఆయన గొర్రె వలె వదకు తేబడెను. బొత్తు కత్తిరించి వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనంగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనను న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడినది. ఏమంటే పిలుపు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి నపుంసకుడు రథం దగ్గరికి వెళ్ళేటప్పటికి నపుంసకుడు యెషయా గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్న ఈ సందర్భాన్ని చదువుతున్నాడు. ఆయన చదువుతున్నప్పుడు పిలుపు అడిగాడు, నువ్వు చదువుతున్నది గ్రహిస్తున్నావా అని అడిగాడు. అడిగితే అప్పుడు నపుంసకుడు ఏం చెప్పాడంటే, అయ్యా నాకు ఎవరైనా త్రోవ చూపించుకుంటే అంటే దారి చూపించుకుంటే నేను ఎలా వెళ్తాను నా గమ్యానికి? నేను వెళ్ళలేను కదా. అలాగే ఇప్పుడు నేను ఏమైతే చదువుతున్నానో దాని గురించి నాకు తెలియదు. నువ్వు చెప్తే నేను వింటాను, నాకు త్రోవ చూపించు అని అడిగాడండి. అన్నప్పుడు వెంటనే పిలుపు ఏం చేశాడో కింద చూడండి. వెంటనే ఏం జరిగిందో కింద చదవండి. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గురించి ఇలాగ చెప్పుచున్నాడు? తన గురించియా వేరొకని గురించియా? దయచేసి నాకు తెలుపమని పిలుపుని అడిగాను. అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనను అనుసరించి అతనికి యేసుని గురించిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెలుచుండగా నీళ్లను ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించెను. ఏమంటే జరిగిన సందర్భం యెషయా గ్రంథంలో ఉన్న సందర్భాన్ని నపుంసకుడు చదువుతున్నప్పుడు ఏమంటే పిలుపుని అడిగాడు, ఇది ఎవరి గురించి? నా గురించేనా అని అడిగాడు. నా గురించి అంటే నా గురించి కాదు. ఆవిడ పిలుపు చెప్పాడు, బాబు నపుంసకుడా, ఆర్థిక శాఖ మంత్రి, ఇది నువ్వు చదువుతున్న ఈ సందర్భం ఉంది కదా, ఈ సందర్భం నీ గురించి కాదు. ఎవరైతే యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త రాశాడో ఆ ప్రవక్త గురించి కూడా కాదు ఈ మాట ఎవరి గురించి అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు గురించి చెప్పబడిన ప్రవచనం ఇది. అంతేగాని మనుషులుగా మన గురించి చెప్పబడిన మాట కాదు, ఇది యేసుక్రీస్తు గురించి చెప్పబడిన మాట అని చెప్పి వెంటనే ఏం చేయడానికి పిలుపు ఈ నపుంసకుడు సువార్త చేశాడు. అంటే సువార్త చేసి అంటే మనం ఇప్పటికీ చాలా సువార్తలు చేసాం కదా, అంటే సువార్తలు చేస్తున్నాం లేదా? అంటే సెకండ్ సాటర్డే సువార్త చేస్తున్నాం. ఆరాధనలో కూడా ఇంచుమించు దేవుని మాటలు చెప్పడమే కదా. ఏమంటే ఇది దేవుని మాటలు చెప్పడం. పులిమేరు బుధవారం క్లాసులు, అది దేవుని మాటలు చెప్పడం. లక్షవారం సాములు కూడా క్లాసులు, అది దేవుని మాటలు చెప్పడం. ఏమండి ఇది కట్టమరు ఏదో రోజు అక్కడ కూడా క్లాసులు, బూరుపుడి అది కూడా క్లాసులు. ఇవన్నీ ఏంటి సువార్తలో ఒక భాగమే, ఇవి కూడా సువార్తలో ఒక భాగమే. ఏమండి ఇవన్నీ చెప్తున్నాం. కానీ ఎంతమందికి ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని క్లాసులు మనం చెప్తే ఎంతమంది మారారు? రిజల్ట్ ఏంటంటే సునీతారాణి గారు ఎలా చెబుతున్నారు అంటే రిజల్ట్ లేదు. అంటే మారణలో ఒకళ్ళు ఇద్దరు, అదే చాలా తక్కువ మంది. కానీ పిలుపు గారు సువార్త చెప్తే ఏం జరిగింది తెలుసా? ఫస్ట్ అటంలోనే నపుంసకుడు ఏమడిగాడు? బాప్తిసం ఇచ్చేస్తావా? ఎవడు అడిగాడు? పిలుపు సువార్త చెప్పిన తర్వాత పిలుపు అడగలేదు, బాప్తిసం ఇమ్మంటావా నపుంసకుడా అని అడగలేదు. నపుంసకుడే అడిగాడు. ఏమని అడిగాడు? నేను బాప్తిసం తీసుకుంటాను, ఏమన్నా ఆటంకం ఉందా పిలుపు గారు అని అడిగాడు. ఆటంకం ఏం లేదు అని అన్నాడు. అంటే ఇదిగో నీళ్లు, రథం మీద వెళ్తున్నారు కదా వీళ్ళు, రథం మీద ట్రావెల్ చేస్తూనే ఈ సంఘటన ఇదంతా జరుగుతుంది, ఈ సంభాషణ అంతా రథం మీద జరుగుతుంది. వెంటనే నపుంసకుడికి నీళ్లు కనిపించాయి. ఇదిగో నీళ్లు, రథం ఆపే, రథసారథి నువ్వు రథం ఆపే అని అన్నాడు. ఆర్డర్ వేసాడు. నపుంసకుడు మరి ఆర్థిక శాఖ మంత్రి కదండి, అతను ఆర్డర్ వేసాడు అనుకోండి, రథం ఆగిపోవలసిందే. ఇదిగో నీళ్లు,
నాకు బాప్తీసం ఇవ్వడానికి ఆటంకం ఏమైనా ఉందా, నాలో లోపాలైనా ఉన్నాయా, తీసుకోవడానికి నాకేమన్నా మరి ఏమైనా మైనస్లు అయినా ఉన్నాయా పిలుపు అని అడిగాడండి. అడిగితే పిలుపు వెంటనే ఏం చేశాడో, ఏం జరిగిందో కింద చూడండి. అక్కడ ఏం జరిగిందో చూడండి కింద. ఇదిగో నీళ్లు నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించిన పిలుపు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. ఎప్పుడైతే ఈ నపుంసకుడు బాప్తీసం ఇమ్మని అడిగాడో పిలుపు వెంటనే ఇచ్చేలేదండి. అంటే ఇచ్చేలేదు. అంటే ఎవరన్నా మనల్ని బాప్తీసం ఇవ్వమని అడిగారు అనుకోండి, వాళ్ళని మనం మొట్టమొదటి అడగవలసింది ఏంటనుకున్నారు? నీ పూర్ణ హృదయంతో దేవుడిని నువ్వు ఇష్టపడుతున్నావా? దేవునిలో రావడానికి, దేవుని మాటల ప్రకారంగా నువ్వు బ్రతకడానికి నువ్వు ఇష్టపడుతున్నావు? నువ్వు పూర్ణ హృదయంతో నువ్వు దేవుని ఫస్ట్ నువ్వు విశ్వసించావా లేదా? ఫస్ట్ మనం అడగవలసింది అదే. పిలుపుడు ఏమడిగాడు? ఈయనపుచ్చుకుని అదేనా అడిగాడు, నీ పూర్ణ హృదయంతో నువ్వు విశ్వసించావా అని అడిగాడు. సువార్త ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత బాప్తిసం ఇమ్మని అడిగాడు, తనకు తానుగా అడిగాడు. పిలుపు ఇస్తానని చెప్పి అనలేదు. నపుంసకుడు మాత్రమే తనకు తానుగా అడిగాడు. అడిగినప్పుడు ఏం చెప్పాడు? నువ్వు పూర్ణ హృదయంతో నువ్వు దేవుని విశ్వసించావా లేదా అని అడిగాడు. అడిగితే విశ్వసించాను అని అంటాడు. అండి, ఎవరికైనా మనం బాప్తీసం ఇవ్వాలనుకుంటే మనం అడగవలసింది ఏంటంటే ఇదే. ఇది అడగకుండా మనం ఎవరికైనా బాప్తీసం ఇచ్చారనుకోండి, ఏమవుతుంది తెలుసా అండ్ ఫస్ట్ బాగానే ఉంటుందండి. రేపు పొద్దున్న మనకి యాంటీ అయ్యాడు అనుకోండి, వాళ్ళు ఏం చెప్తున్నా తెలుసా? ఇదిగోండి నాకు డబ్బులు చూపించి బాప్తీసం ఇచ్చాడండి, నాకు ఏదో ఎరైసి బాప్తీసం ఇచ్చాడండి, నాకు బలవంతంగా బాప్తీసం ఇచ్చాడండి అంటున్నారు కొంతమంది. కానీ మనం బైబుల్ కాన్సెప్ట్ ప్రకారంగా, బైబుల్ చెప్పిన కోణంలో ఎవరికి బలవంతంగా బాప్తీసం ఇవ్వకూడదు. వాడు ఒప్పుకోవాలి. పిలుపు అందుకని ఏమంటున్నాడు? వాడు కావాలని అడిగాడు. నపుంసకుడు కావాలి బాప్తీసం ఈ పిలుపు అని అడిగాడు. అడిగినా కానీ మళ్ళీ ఈయన మళ్ళీ ఒక షరతు, నీ పూర్ణ హృదయంతో నువ్వు దేవుణ్ణి ఒప్పుకున్నావా, విశ్వసించావా అంటే ఫస్ట్ కండిషన్ అది. ఆ కండిషన్ ఓకే అన్నాడు అనుకో, నీకు బాప్తీసం ఇస్తానని అర్థం అక్కడ. అప్పుడు నపుంసకుడు ఏమంటాడు? ఒప్పుకున్నాడా, వెనక్కి వెళ్ళిపోయాడా? ఒప్పుకుంటాడు ఆయన. చూడండి, ఒప్పుకున్నాడు లేదా మనకి అక్కడ ఉంటుంది చూడండి. మళ్ళీ చదవండి ఒకసారి. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చెను. ఏమంటే పిలుపు నపుంసకుడు అడిగాడు, నపుంసకుని అడిగాడు. అంటే నపుంసకుని అడిగినప్పుడు నపుంసకుడు పిలుపుతో ఏం చెప్పాడు? నేను విశ్వసిస్తున్నానయ్యా, నేను విశ్వసిస్తున్నాను, నేను ఏకీభవిస్తున్నాను, విభేదించడం లేదు. నువ్వు చెప్పిన సువార్త ప్రకారంగా నువ్వు చెప్పిన మాటలు నేను 100% నమ్ముతున్నాను, ఇందులో ఎలాంటి డౌట్ నాకు లేదు, నేను విశ్వసిస్తున్నాను అని చెప్పాడండి. చెప్పిన తర్వాత ఏం జరిగిందో కింద చూడండి. పిలుపు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోకి దిగిరి. అప్పుడు పిలుపు అతనికి బాప్తిసం ఇచ్చును. వారు నీళ్ళ నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ పిలుపును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుతూ తన త్రోవను వెళ్ళెను. అతడు పిలుపును మరి ఎన్నడూ చూడలేదు. ఏమంటే ఏమైంది అక్కడ? ఏమైందంటే నపుంసకుడిని పిలుపు తీసుకెళ్ళాడు, ఆ నీళ్ళున్న చోటకి తీసుకెళ్ళాడు, బాప్తిసం ఇచ్చేసాడు. ఒప్పుకున్న తర్వాత ఒప్పుకున్న తర్వాతే బాప్తిసం ఇచ్చాడు పిలుపు. ఎవరు? నపుంసకుడు ఒప్పుకున్న తర్వాతే. కావాలని అడిగాడు, పైగా కండిషన్ పెట్టాడు, నువ్వు విశ్వసిస్తున్నావా లేదా అని అన్నాడు. విశ్వసిస్తున్నాను పిలుపు అని అన్నాడు. అప్పుడు తీసుకెళ్ళి నీళ్ళలో బాప్తిసం ఇచ్చాడు. బాప్తిసం ఇచ్చిన తర్వాత ఇద్దరు ఒడ్డుకొచ్చారండి. ఇద్దరు ఒడ్డుకొచ్చారు. ఒడ్డుకొచ్చిన తర్వాత ఇక్కడ ఇంకో లాజిక్ ఉంది. ఇంకో లాజిక్ ఏంటంటే, సంఘాల్లో బాగా అందరికీ తెలిసిన లాజిక్ ఏంటంటే, ఎవరైనా ఎవరి దగ్గరైనా బాప్తిసం తీసుకున్నారు అనుకోండి, ఏ పాస్టర్ దగ్గరైనా, ఇంకా మళ్ళీ వేరే సంఘానికి వెళ్ళకూడదు. ఆడి జీవితం మొత్తం ఆడు దొంగబోధకుడైనా, ఏమంటే ఆడు పెద్ద దరిద్రుడైనా, ఆడు పెద్ద తిండిబోతైనా, తాగుబోతైనా, ఏ బోతైనా, దేవునికి యాంటీగా ఆడు బ్రతుకున్నా కానీ, మరి నీకు నేను బాప్తిసం ఇచ్చాను కదా, నీ జీవితం మొత్తం నా దగ్గర, నీ జీవితం మొత్తం సంఘానికి పోవాలి, నా దగ్గర ఉండాలని ఒక రూల్ కూడా క్రైస్తవ సమాజంలో ఉంది. అది నిజం కాదండి. అది బైబిల్ దాన్ని సపోర్ట్ చేయదని మనం ఎలా చెప్పొచ్చు అంటే, ఇక పిలుపు నపుంసకుడు సందర్భమే. పిలుపు నపుంసకుడు బాప్తిసం ఇచ్చాడు. ఏమంటే బాప్తిసం ఇచ్చాడు కదా ఆయన. బాప్తిసం ఇచ్చిన తర్వాత నపుంసకుడు పిలుపు వారి జీవితంలో మళ్ళీ ఎప్పుడు నపుంసకుడు చూడలేదటండి. మళ్ళీ ఏ రోజైతే బాప్తిసం ఇచ్చాడో, బాప్తిసం ఇచ్చినప్పుడు మాత్రమే వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఎదురెదురుగా చూసుకున్నారు. బాప్తిసం తీసుకున్న తర్వాత పిలుపు ఏమో తన మార్గానికి వెళ్ళిపోయాడు. తన మార్గంలో మళ్ళీ దేవుని పని మీద అతను వెళ్ళిపోయాడు. నపుంసకుడు రథం ఎక్కి ఐథియోపియా దేశానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎప్పుడు నపుంసకుడు ఎప్పుడు పిలుపుని చూడలేదు, పిలుపు ఎప్పుడు నపుంసకుడిని చూడలేదు. బైబిల్ చెప్పింది ఇది. మరి బాప్తిసం తీసుకుంటే సంఘానికి కట్టుబడి ఉండాలని ఎక్కడుంది అలా? అలా ఎక్కడ లేదు. నువ్వు బాప్తిసం ఎక్కడన్నా తీసుకో, నీకు దగ్గరలో ఏ సంఘం అయితే సత్య బోధలో ఉందో అక్కడికి పో.
అంతేగాని నువ్వు బాప్తిజం తీసుకున్న చోటే ఉండాలని బైబిల్ అయితే చెప్పలేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రూఫ్ ఏదంటే ఇదిగో ఈ వచనమే. ఏంటా వచనం? పిలుపు నపుంసకుడు. నపుంసకుడు పిలుపు దగ్గర బాప్తిజం తీసుకున్నాడు. బాప్తిజం తీసుకున్న తర్వాత పిలుపు వెనకాల తిరిగాడా నపుంసకుడు? తిరగలేదు. ఇప్పుడు నపుంసకుడు వెనకాలైనా పిలుపు తిరిగాడా? నీకే నేను బాప్తిజం ఇచ్చాను, నీకు నేను ఆత్మీయ తండ్రిని, నువ్వు సంపాదన అంతా నా దశమ భాగాలు నాకు ఇచ్చే, నువ్వు అది ఇచ్చే ఇది ఇచ్చే, నువ్వు నన్ను పై స్థానంలో పెట్టి చూడాలి అని ఏమన్నా పిలిపి ఏమన్నా నపుంసకుడికి ఏమైనా ఆజ్ఞలు ఇచ్చినట్టు ఏదన్నా మనకు బైబిల్లో ఉందా? లేదండి. బాప్తిసం ఇవ్వడం అనేది బైబిల్లో ఒక ఆజ్ఞ. అది ఆచారం కాదు, ఆజ్ఞ. అది రూల్. ఆ రూలు ఎవరైనా ఇవ్వచ్చు. బైబిల్ చెప్పేవాళ్ళు ఎవరైనా ఇవ్వచ్చు, బైబిల్ తెలుసున్న వాళ్ళు ఎవరైనా ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత ఆడికి కట్టుబడి ఉండాలనే సిస్టమ్ అయితే బైబిల్ ఎక్కడా లేదు. నీకు సత్యం ఎక్కడైతే చెప్తారో అక్కడికి వెళ్ళిపో, నీకు అనిపించిన చోటకి నువ్వు వెళ్ళిపో. అంతేగాని నువ్వు ఎక్కడో రాజమండ్రిలో ఆయన దగ్గర బాప్తిసం తీసుకున్నావు, ఆయన దగ్గరికి వెళ్ళాలనే సిస్టమ్ ఏం లేదు. ఎక్కడో కాకినాడలో ఎక్కడో ఎవరి దగ్గర బాప్తిసం తీసుకున్నావు, ప్రతి సండే ఆరాధనకి ఆయన దగ్గరికి వెళ్ళాలనే సిస్టమే లేదు. నువ్వు బాప్తిసం ఎక్కడన్నా తీసుకో, కానీ నీకు ఎక్కడైతే సత్యబోధ ఉందని నీకు అనిపిస్తుందో, నువ్వు నమ్ముతావో, అక్కడికి వెళ్ళి బైబిల్ నేర్చుకో, అక్కడికి వెళ్ళి బైబిల్ని నువ్వు తెలుసుకో. అంతేగాని అంటే క్రైస్తవ సమాజంలో చాలామంది చెప్పినట్టుగా అలాంటి తప్పుడు మాటలు, అలాంటి తప్పుడు కాన్సెప్ట్ మీరు అస్సలు నమ్మకండి. ఏమంటే మీకు బాగా అర్థమైందా? పిలుపు జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన మీకు పాఠం బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలన మా తండ్రి, నీ పిల్లలు ఎంతో శ్రద్ధగా నీ మాటలు విన్నారు. విన్న మాటల ప్రకారంగా నీ పిల్లలు భూమి మీద వారి మనోనేత్రాలు వెలిగించుకుని తండ్రి, భూమి మీద నమ్మకంగా, భూమి మీద గట్టిగా నువ్వు అనుకున్నట్టుగా తండ్రి, ఈ తరంలో అనేక మంది నీ పిల్లలకు నీ మాటలు వివరించి చెప్పడంలో మా శక్తి వల్ల లోపం లేకుండా తండ్రి అన్ని విధాలుగా కష్టపడి నీ చేత శబాష్ నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకునే విధంగా మేము అన్ని విషయాల్లో ముందుకు వెళ్ళడానికి మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి మరొకసారి మీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ యేసు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.